జై శ్రీరామ్. హిందూ బంధువులు అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు మరొక ఆసక్తికరమైన విషయం మన అయోధ్యలో అయితే జరిగింది. దాని గురించి మనకు తెలిసిన కొన్ని వివరాలు మన హిందూ బంధువులతో పంచుకోవడం అయితే జరుగుతోంది. కాబట్టి వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అయోధ్యలో సాక్షాత్తు పుష్పక విమానం కనిపించింది. ఇక రామాలయంలో పనిచేసే కార్మికులు ఆ దృశ్యాన్ని చూడగానే వారి కాళ్ళ కింద నేల అయితే కదిలినట్టు అనిపించింది. జనవరి 22 అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముందే ఇప్పుడు అయోధ్యలో ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూసిన అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ అద్భుతాన్ని చూసిన కొంతమంది తమ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోతున్నారు. ఇక వారు చెప్పింది కనుక వింటే మీరు, నేను అందరూ కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. జనవరి 22, 2024 అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన అనేది జరగబోతోంది. ఈ శుభకార్యానికి దేశవ్యాప్తంగా ఆహ్వానాలు కూడా అందాయి. నగరం నుంచి గ్రామాల వరకు ప్రతి ఒక్కరికి గడప గడపకు అందరికీ కూడా అయోధ్య నుండి అక్షంతలు కూడా వచ్చేశాయి. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 80% పనులు అన్నీ కూడా పూర్తయిపోయాయి. అయితే జనవరి 10వ తేదీ రాత్రి జరిగిన ఒక అద్భుతం అక్కడ పనిచేసిన కార్మికులను అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, రామమందిరంలో రాత్రిపూట పని ముగించుకొని అందరూ వారి వారి డేరాలలో నిద్రిస్తూ ఉండగా అకస్మాత్తుగా అక్కడ వారికి ఏదో కదులుతున్నట్లుగా, ఏదో అలికిడిగా అనిపించింది. ఇక అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి తన నివాసంలోంచి తొంగి చూడగా రామమందిర ఆవరణంలో ఏదో ఒక వింత పసుపు రంగు ఆకారం అనేది కనిపించింది. ఇక వెంటనే అతను తన సహ ఉద్యోగులను కూడా మేల్కొల్పడానికైతే ప్రయత్నం చేశాడు. కానీ అతనితో పాటు ఎవరు కూడా బయటికి రాలేదు. అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఇక ఆ వ్యక్తి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని రామమందిర ప్రాంగణానికి చేరుకున్నాడు. అక్కడ ఒక దివ్యమైన అద్భుతాన్ని చూశాడు. అక్కడ అతనికి అద్భుతమైన విమానం అనేది కనపడింది. దాని ఆకారం నెమలిని పోలి ఉందని సురేష్ అనే కార్మికుడు చెబుతున్నాడు. అది చూడటానికి చాలా అందంగా ఉంది. ఎంతో వేగంగా కదులుతూ ఉంది. ఇక ఆ విమానం రామమందిర క్షేత్రంలోని వెనుక భాగంలో దిగుతూ ఉంది. కానీ ఆ విమానాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో సురేష్ అనే కార్మికుడికి అర్థం కాలేదు. ఎందువల్ల అంటే ఆ విమానం ఎంతో వేగంగా కదులుతోంది. సాధారణ మనుషులు ఎవరు కూడా చూడలేనంత వేగంగా ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది అనేది సురేష్కి అర్థం కాలేదు. కొంతలో తేరుకొని తన ఆలోచన బట్టి ఏమర్థమైందంటే, స్వయంగా ఆ దేవదేవుడైన ఆ శ్రీరాముడే పుష్పక విమానం ద్వారా అయోధ్యలో దిగుతున్నట్లుగా అతనికి అనిపించింది. ఇక అద్భుతాన్ని తన కళ్ళతో చూసిన సురేష్ ఆ కాంతిని భరించలేక అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఇక ఉదయం చూసేసరికి సురేష్ మాత్రం అక్కడే పడిపోయి ఉన్నాడు. తనతో పాటు పనిచేసిన వారందరికీ కూడా ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి వెళ్తున్నారు. ఇక వెంటనే అక్కడున్న సురేష్ను చూసి అటువైపుగా వెళ్తున్న వారు అందరూ అతనిని మేల్కొల్పగా తాను రాత్రి తన కళ్ళతో చూసినది అందరికీ చెప్పాడు. కానీ అది విన్న వారందరూ కూడా ఎవ్వరూ నమ్మలేదు. పైగా పిచ్చి మాటలు చెబుతున్నాడు అనుకుని నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక సురేష్ చెప్పిన మాటలు నిజమా కాదా, అతను చెప్పినది నమ్మటానికి ఏమి ఆధారం ఉన్నది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా పుష్పక విమానం గురించి కొన్ని రహస్య విషయాలనేవి ఈ వీడియోలో మనము ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ విషయం అర్థం అయితేనే అయోధ్యలో కనిపించిన ఒక అద్భుతం అని అర్థం చేసుకుంటారు. రామాయణం కుబేరుడి రాజ్యంలో ఉన్న పుష్పక విమానం గురించి చెబుతుంది. దీని తర్వాత రావణుడు అతని సవతి సోదరుడైన కుబేరుడి దగ్గర నుంచి లంకతో పాటు పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా తీసుకున్నాడు అని తెలుస్తుంది. రాముడు రావణుడిని వధించిన తరువాత ఈ విమానం రావణుడి దగ్గరకు వచ్చింది. కాకపోతే రాముడు
పంచవట ఆశ్రమం నుండి సీతను అపహరించిన పుష్పక విమానంలో స్వారీ చేసి లంకకు తీసుకువెళ్ళిన పుష్పక విమానం నేటి విమానంలా ఉండేది అని అంటున్నారు. రామాయణంలో పుష్పక విమాన ప్రస్తావన కూడా ఉంది. దీనిని బట్టి సాంకేతిక పరంగా అంటే ఇప్పుడు ఉండే విమానాల కంటే చాలా ముందంజలో ఉంది. పుష్పక విమానం గురించి సమాచారం రామాయణంలోని సుందరకాండలోని 7వ అధ్యాయములో కనబడుతుంది. పుష్పక విమానం ఆకారం నెమలిలా ఉంటుంది. ఇక ఇది అగ్ని, గాలి యొక్క శక్తితో ఎగురుతుంది. దాని పరిమాణాన్ని చిన్నదిగా, పెద్దదిగా కూడా చేసుకోవచ్చు. రావణుడు తన సైన్యం మొత్తాన్ని ఈ విమానంలోనే తీసుకువెళ్ళాడని చెబుతారు. పురాణాల ప్రకారము యుద్ధము తరువాత శ్రీరాముడు ఈ విమానాన్ని పూజించి దానిని తిరిగి కుబేరుడికి అప్పగించాడు. కాకపోతే కుబేరుడు శ్రీరాముడికే బహుమతిగా ఇచ్చేశాడు ఆ పుష్పక విమానాన్ని. ఇప్పుడు ఫ్రెండ్స్, అనేక వేల సంవత్సరముల తరువాత మరొకసారి రామమందిర నిర్మాణం అయినప్పుడు శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడు తల్లి సీతమ్మతో కలిసి అయోధ్య రామాలయానికి చేరుకున్నారు. ఇదే పుష్పక విమానంలో అని భావించవచ్చా? రావణుడు సీతమ్మను అపహరించి ఎక్కడ ఉంచిన విషయం ఒక్క జటాయువు మాత్రమే శ్రీరాముడికి చెప్పగలిగాడు. తన ఎంతో అడ్డగించిన రావణుడు జటాయువుని సంహరించడము, తుది శ్వాసలో ఉన్న జటాయువు దగ్గరికి శ్రీరాముడు రావడము, జటాయువు తన దూరదృష్టితో సీతమ్మ తల్లి ఎక్కడ ఉన్నది అనేది చెప్పడము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇక అయోధ్యలో రామ్లల్లా దీక్షకు ముందు జిల్లా సరిహద్దులో రాబందుల గుంపు కనిపించింది. స్థానిక ప్రజలు రాబందుల రాజు జటాయువుతో అనుబంధం ఉంది, ఇది శుభసూచకంగా భావిస్తున్నారు. గత 1012 రోజులుగా మిల్క్పూర్ తహసీల్ ప్రాంతంలో దరోలి గ్రామంలో రాబందుల గుంపు నివసిస్తున్నాయి. ఈ ఊరి నుంచి రాబందులు ఎగిరిపోయిన అయోధ్య పరిసర ప్రాంతాలలో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో రాబందులు అనేవి అస్సలు కనబడలేదు. ఇప్పుడు రామమందిరం కట్టడం వల్ల అకస్మాత్తుగా గ్రామంలో దాదాపు ఒక 50 రాబందులు ప్రత్యక్షమయ్యాయి అని చెబుతున్నారు. ఇక ప్రపంచమంతటా కూడా ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు నరేంద్ర మోదీ గారు. నేపాల్కి కూడా ఈ ఆహ్వానం అందింది. అక్కడి నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. నేపాల్ శ్రీరాముడి అత్తవారిల్లు. నేపాల్ ఒకప్పుడు జనకపురి. ఇక్కడ జనక మహారాజు, అతని కుమార్తె తల్లి సీతమ్మ ఉండేవారు. మిథిల అని పిలువబడే ఈ జనకపురి మిథుల సంస్కృతిలో ఒక కుమార్తె తన ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆమె తల్లి బహుమతులు, ఇతర వస్తువులు పంపించే ఆచారం ఉండేది. ఈ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు రాముడు రామాలయంలోకి ప్రవేశించినప్పుడు సీతమ్మకు నేపాల్ నుండి అయోధ్యకు బహుమతులు పంపించారు. దీనిని బార్ యాత్ర అని అంటారు. రామమందిర ప్రతిష్టాపన కోసం నేపాల్లోని జనకపురిలో ఉన్న రాముని అత్తవారి ఇంటి నుండి దాదాపు 1100 మంది వ్యక్తులు వచ్చారు. బహుమతులతో పాటు బట్టలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో పాటు అలంకరించిన మరియు ఆభరణాలు, ఎన్నో రకాల స్వీట్స్తో పాటు 51 రకాల స్వీట్లు, వెన్న, వెండి, పెరుగు పాత్రలు కూడా తీసుకురాబోతున్నారు. జనవరి 22వ తారీఖున శంకుస్థాపన మహోత్సవాన్ని జరపనున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున శ్రీరాముడి అత్తమామలు నేపాల్లోని పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపనున్నారు. మిత్రులారా, ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇది మన అదృష్టమైతే ఈ భవ్య రామ మందిరంలో ఎందరో కరసేవకులు, రామభక్తుల త్యాగం దాగి ఉంది. ఒకప్పటి సమయంలో అక్రమదారులు కాశీ, మధురైతో పాటు అయోధ్యను దోచుకున్నారు. పూజార్లను చంపి విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ 14వ శతాబ్దం వరకు అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చివేయడంలో విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే ప్రతిసారి రామమందిరం అయోధ్యను రక్షించడానికి సమీపంలోని రాజుల సహాయం కోసం ఎవరో ఒకరిని పంపేవారు. ఆలయ రక్షణ కోసం వేలాది మంది సాధువులు కూడా తమ ప్రాణాలని అర్పించారు. ఎన్నో దాడులను అడ్డుకుంటూ శ్రీరాముని జన్మస్థలంపై నిర్మించిన గొప్ప ఆలయం 14వ శతాబ్దం వరకు మనుగడలోనే ఉంది.
సికందర్ లోధి పాలనలో ఇక్కడ ఒక గొప్ప దేవాలయం ఉండేదని చెబుతారు. మొఘల్స్ 14వ శతాబ్దంలో భారతదేశంని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మాత్రమే రామజన్మభూమి అయోధ్యను ధ్వంసం చేసేందుకు అనేక కుట్రలు జరిగాయి. ఈ గొప్ప ఆలయాన్ని 1827-28లో కూల్చివేశారు. దాని స్థానంలో బాబ్రీ మసీదుని నిర్మించారు. మొఘలుల సామ్రాజ్య స్థాపకుడు బాబర్కి జనరల్ అయిన అయోధ్యలోని శ్రీరామ జన్మస్థానంలో ఉన్న పురాతన గొప్ప ఆలయాలను అన్నిటినీ కూడా పడగొట్టి మసీద్ని నిర్మించాడని చెప్తారు. 1815 జనవరి 9న హిందూ మహాంతరుడు రఘుబీర్ దాసు హైదరాబాద్లో మొదటిసారిగా ఈ విషయాన్ని లేవనెత్తాడు. చివరికి 1947లో భారత ప్రభుత్వం ముస్లింస్ను వివాదాస్పద స్థలము నుండి దూరంగా ఉండమని ఆదేశించింది. మస్జిద్ ప్రధాన గేటుకు తాళం వేశారు. 1979లో ఒక అద్భుతం జరిగింది. ఇది చూసి ముస్లింలు కళ్ళు కూడా తెరుచుకున్నాయి. అకస్మాత్తుగా మస్జిద్ లోపల నుండి రామ్లల్లా విగ్రహం కనిపించింది. ఇది కనిపించడం రామ్లల్లా యొక్క అద్భుతం అని అందరూ అనుకున్నారు. 1949లో మస్జిద్లో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. దీనిపై ముస్లింలు విభేదన వ్యక్తం చేశారు. దీనితో కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా దానిని మూసివేయబడింది. అక్టోబర్ 30, 1990లో అప్పటి సీఎం ములాయం సింగ్ యాదవ్ నిర్మించిన అనేక అడ్డంకులు దాటి వేలాది మంది రామభక్తులు అయోధ్యలోకి ప్రవేశించి వివాదాస్పద నిర్మాణంపై కాషాయ జెండా ఎగరవేశారు. నవంబర్ 2, 1990లో ములాయం సింగ్ యాదవ్ కరసేవకులపై కాల్పులు కూడా జరిపించాలని ఆదేశించాడు. ఇందులో వందలాది మంది రామభక్తులు తమ ప్రాణాలు అర్పించారు. సరయూ తీరాలు రామభక్తుల మృతదేహాలతో నిండిపోయాయి. ఈ ఊచకోత ద్వారా అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ ఏప్రిల్ 1991లో రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో కొఠారి సోదరుల త్యాగంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. డిసెంబర్ 1992లో వివాదాస్పద కూల్చివేయబడింది. అప్పట్లో కళ్యాణ్ సింగ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో వేలాది మంది కరసేవకులు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టిన కరసేవకుల పెద్ద సమూహం మసీదు గోడను ఎక్కి అక్కడ దానిని కూల్చివేశారు. సాయంత్రం లోపు మొత్తం అంతా కూడా నేలమట్టమైపోయింది. ఈ దాడులలో ఎంతోమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంతోమంది హిందువుల వీర మరణాలు, వారి త్యాగమే ఈరోజు మనం జరుపుకుంటున్న అయోధ్య రామ్లల్లా ప్రతిష్టాపన. వింటూ ఉంటేనే రోమాలు నిక్కుబొడుచుకునేటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందే కదులాడతాయి కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో విన్న మీ అందరికీ ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. రేపు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయముతో మీ ముందుకి వస్తాను. తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. మరి అవన్నీ విషయాలు మనం మన వీడియోస్ రూపంలో తెలుసుకుందామని, మీతో పంచుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా ఇలాంటి వీడియోలకు ఆసక్తికరంగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మేము ఎప్పుడు ఎలాంటి ఆసక్తికరమైన విషయాల వీడియోలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చి మిస్ కాకోకుండా వీడియోల్ని మీరు కూడా చూసి ఆస్వాదించి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ ఇంకా నలుగురికి పంచిపెడుతూ షేర్ చేస్తూ ఉందాం. జై శ్రీరామ్.